అధ్యక్షులు మంచింటి అంజన్న గారికి, మరి ఈరోజు రాజ్యాంగ మహా సమ్మేళనం ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ సంఘాల నాయకులు మరియు ముఖ్య అతిథులు, వక్తలు, కళాకారులు వారందరికీ జై భీములు తెలియజేస్తున్నాం. చాలా వరకు ఉదయం నుంచి చాలా వరకు చెప్తూనే వచ్చారు. ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశంలో ఎందుకు చేర్చాలి రాజ్యాంగాన్ని? ఆ రాజ్యాంగం వల్ల మళ్ళా భావి తరాల పిల్లలకు ఏం నేర్పుతుంది? మనము స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళు, మేధావులు అన్నటువంటి ఉద్యోగం చేసేవాళ్ళు, ఊర్లలో ఉన్న పెద్దవాళ్ళు ఇప్పటి వరకు రాజ్యాంగం గురించి చాలా మందికి తెలియదు. మళ్ళీ రేపటి నాడు ఇప్పుడు మనం పాఠ్యాంశాలు పెట్టబోయే పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకు మళ్ళీ ఇప్పటి నుంచి మనం ఆ రాజ్యాంగాన్ని పరిచయం చేయకపోతే రేపటి తరాలు అంబేద్కరిజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళా అనే అంశంపైనే ఈరోజు పెట్టడం జరిగింది. కానీ ఇది రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు ఈ మంచింటి అంజన్న గారి వారి కష్టం చూస్తే నేను నెల రోజుల నుంచి చూస్తున్నా. ఒకసారి ఆలోచన చేసుకొని ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టాలనుకుంటే దాని బాధ్యత వహించే వాళ్ళు ఆ ప్రోగ్రాం అయిపోయినంత వరకు ఎంత టెన్షన్ ఉంటుందో, ఎంత కష్టం ఉంటుందో దాని వెనకాల తెలుసు. ఆర్థికంగాను మరి సమయం ఇస్తూ ఆయన ఒక చిన్న వ్యాపారం చేయడానికి వదులుకొని ఇన్ని 100 సంఘాలను ఏకం చేసి ఈరోజు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆయన ఒక్కొక్కసారి జై భీములు తెలియజేస్తున్నాను అన్న. ఒక విషయము, అంబేద్కర్ జై భీమ్, చాలా మంది మన అంబేద్కర్ ఇష్టం, నేను జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటూనే ఉంటా. కానీ ఆచరణలో మాత్రం పెట్ట జై భీమ్ అంట. కానీ నా ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళు మొత్తం పండితుడు లేదు జరిపించను. మీ ఊర్లో కూడా చూడండి, నేను చెప్పేట అబద్ధాలా కాదు, మా ఊర్లో జరిగిన విషయాలు నేను చూసిన విషయాలు నేను చెప్తున్నా. జై భీమ్ నేను అంబేద్కర్ ఇష్టం అంటాను, కానీ వినాయక చవితి చేస్తా, అక్కడ గంతులేస్తా, చిందులేస్తా. జై భీమ్ అంట, కానీ నేను కోళ్ళను గొర్రెలను కోస్తూనే ఉంటా. జై భీమ్ అంట, బీరు కొడతా, మందు కొడతా. నేను అంబేద్కర్ ఇష్టను. ఇది నిజమా లేదా మిత్రులారా? ఒకసారి చెప్పండి. మీ కళ్ళ ముందర మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల ఎవరు కనిపిస్తుందా లేదా? కానీ ఈ అంశాన్ని మనం జై భీమ్ అంటే ఏంటి, అంబేద్కరిజం అంటే ఏంటి, ఆయన ఏం చూపించుండు, రాజ్యాంగ చట్టాలంటే ఆర్టికల్స్ ఏంటి, దానిలోనూ మర్మం ఏముంది, ఏం చెప్తుంది అన్న విషయాలు పక్కన పెట్టేసినాము. కానీ గొప్పలు చెప్పుకోక నేను గుంపులో నేను ఒక గోవింద అన్నట్టు నేను రావాలి, జై భీమ్ అనే వాళ్ళు దాని కలవాలి, నాకు ఒక పేరు ప్రతిష్ట రావాలి అనే ఆలోచనతో చాలా మంది వచ్చి జై భీమ్ అని అంబేద్కర్ జయంతి రోజు నాడు కలుగుతూ దండలేసి వెళ్తారు. రాజకీయ నాయకులుగా రాజకీయ నాయకులు ఎందుకు వస్తారంటే అంబేద్కరిజాన్ని వాడుకోనేందుకే. అంబేద్కరిజం అంటేనే పెద్ద సమూహం, పెద్ద గుంపు, వేలాదిగా లక్షలాది మంది కలిసి వస్తారని వాళ్ళకి తెలుసు. అందుట్లో వచ్చి నేను ఒక రాయేసినట్టు వాళ్ళు 4 ముచ్చట్లు చెప్తే వాళ్ళకు అనుకూలంగా నేను కూడా జై భీమ్ అని చెప్తే నాకు అనుకూలంగా వాళ్ళు ఓట్లు రాగుచ్చుకోవచ్చని వాళ్ళ ఆలోచన వాళ్ళది. మిత్రులారా, మనం పోయిన సంవత్సరం చూసాం, నిండు పార్లమెంటులో జై భీమ్ నినాదం చేసినప్పుడు ఈ దేశానికి ఉన్న హోమ్ మినిస్టర్ గారే,
అరే జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటే ఏందయ్యా నువ్వు? దాని బదులు ఒక దేవుని నామం స్మరణిస్తూ నీవు 7 జన్మల దాకా నీకు స్వర్గం వస్తుందని చెప్పిండు. అవునా కాదు? దానికోసం చాలా వరకు పోరాటాలు చేశాం. అరే నువ్వు అట్లా అయ్యా నీకు జై భీమ్ అంటే నీకు అర్థం కానంటుంది హోమ్ మినిస్టర్ గారు. నువ్వు చనిపోయిన తర్వాత మాకు స్వర్గాన్ని చూపుతున్నావు. బతుకున్నప్పుడే బాబాసాహెబ్ గారు మాకు స్వర్గంలో బతుకుతున్నాం మేము. ఆ ఫలాలు మాకు ఇచ్చాడు. బతుకున్నప్పుడే మేము స్వర్గంలో అనుభవిస్తున్నాం. చాలా కుట్ర జరుగుతుంది. రాజ్యాంగం మొన్న మహారాష్ట్రలో ఒక ఎంపీ గారు, ఆయన పేరు అనంత హెగ్డేనా ఎవరుండే? అనంత హెగ్డే, కర్ణాటక. 400 సీట్లు మా బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మనువాదాన్ని తీసుకొస్తాం అని చెప్పాడు. అంటే వీళ్ళు ఆర్ఎస్ కుట్రలు, బీజేపీ కుట్రలు, మనువాద కుట్రలు ఏ విధంగా లోపలి చాప కింద నీరులా వస్తున్నాయో మనకు ధీటుగా ప్రత్యామ్నాయంగా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అంబేద్కర్ వాదం తీసుకొని. ఇన్ని సంఘాల వాళ్ళ అభ్యుదయ సంఘాల అందరూ ఇక్కడ వచ్చాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మరి ఇది అమలయ్యేంత వరకు వీరితో సహకరించి ఉద్యమంలో పోరాటం చేసి ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్లే బాధ్యత మనది ఉంది. వాళ్ళంటే కలిసి నడవాలా, ఉద్యమం చెయ్యాలి. అంజనా గారు, మేము విజ్ఞాన దర్శనం చెప్తున్నాం. నీకు ఎప్పుడు సపోర్ట్గా ఎప్పుడు అంటే అప్పుడు పిలుస్తూ వస్తాం. నీతో పాటు మేము అంబేద్కరిజం కోసము ఎంత సమయం అంటే అంత సమయం కేటాయించి ఉద్యమాల్లో పాల్గొని నీ ఆశ నెరవేరేదాకా మేము పోరాడతాం అని చెప్పి మరి ఈ సమయం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.